దళిత గిరిజనుల్లో ఉన్న కులాలపై అధ్యయనం చేసి వారికి ఏ విధమైన పథకాలు అమలు చేయాలనేది నిర్ణయించేందుకు వీలుగా శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 25 లక్షల కుటుంబాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు. దళిత గిరిజన ఉప ప్రణాళిక ద్వారా అన్ని ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తామని ఆయన శాసనమండలిలో హామీ ఇచ్చారు. 5,30 లక్షల కుటుంబాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఆర్థిక సామాజిక స్థితిగతులు దాన్ని మ్యాప్ చేయాలి అంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఆ రీసెర్చ్ సెంటర్ ఎక్స్క్లూజివ్లీ ఏ కుటుంబం ఆర్థిక స్థితి సామాజిక స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయని మ్యాప్ చేసి దానికి అనుగుణంగా ఏ పథకాన్ని ఎంత బడ్జెట్ ని ఆ గ్యాప్ ఏ రకంగా ఉన్నది దాన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్ ఫుల్అప్ చేసే దిశగా మన ప్రయత్నం ఉండాలి. ఆ సిస్టాన్ని ఏర్పాటు చేయనికినే రేపు పొద్దున ఆర్డర్స్ ఇవ్వబోతున్నాము. ఓ దళిత్ గిరిజన రీసెర్చ్ సెంటర్ ఎక్స్క్లూజివ్లీ మ్యాపింగ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్.